ప్రియమైనటువంటి మునగపాడు గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము కొద్దిమందిగా చేరి కరపత్రాలు తీసుకొని పాటలు పాడుకుంటూ మీ మధ్యకి రావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొకసారి కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం అనేక సార్లు కూడా దేవుని యొక్క సువార్తను విన్నటువంటి వారమే. దేవుని ప్రేమను మరి యేసుక్రీస్తు ప్రభువారే నిజదేవుడని మనం అనేక సార్లు కూడా వింటూ వచ్చినటువంటి వారమే. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకనగా లేఖనంలో ఈ విధంగా ఉంది, ఎవరి పూట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేక తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చినారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు. కాలము సంపూర్ణం అవటం అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చిన సంగతి మనకు తెలుసు. ఆయన మరలా మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆ పరలోకముకు వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు. ఆయన త్వరగా రానంటున్నాడనే సంగతిని కూడా మనం అనేక సందర్భాల్లో వినవచ్చు. అయితే ఆ యొక్క ప్రేమమయుడు తిరిగి రానటువంటి సందర్భంలో ఆయన ఎదుర్కొనుటకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే ప్రశ్న. సిద్ధపాటు కలిగి ఉండాలా. బైబిల్లో 10 మంది కన్యకులు ఉంటూ వచ్చినారు. వారందరూ కూడా దేవుని మాటలు వింటూ వచ్చినటువంటి వారే. అనేక సందర్భాల్లో దేవుని సేవకులతో సువార్తను మంచి మాటలు దేవుని యొక్క వాక్యాలు అందించినటువంటి వారే. అయితే ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారి సిద్ధులలో నూనె అనగా సిద్ధపాటు అనేది వారి జీవితాల్లో 5గురిలో ఉంది, 5గురు లేదని చూపిస్తా ఉన్నాం. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఆ సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అనేదే మన ప్రశ్న. అందుకే ఈ లోకంలో ఆ సిద్ధపాటు లేకుండా శత్రువైన అపవాది ఈ లోకంలో అనేకమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నాడు. అప్పుల భారమని, పాప భారమని, ప్రతి విధమైనటువంటి భారముతో మనుషులను చిక్కులు పెడుతూ భయంకరమైన వ్యసనాలకు బానిసలను చేస్తూ ఉన్నాడు. లోకంలో మా యేసు ప్రభువేలే, మా దేవుడేలే అంటే చెప్పేసి సరిపోదు. కనుక మనము కూడా ఆయనలోనికి రావాలా. ఈ లోకంలో మనం ఆయనతో సహవాసం చేసినలా ఆయన తనను ఎందరు అంగీకరించెదరో ఆయన తన నామం విశ్వసించే వారికి తన కుమారులగుటకు ఆయన అధికారం ఇస్తూ వచ్చినాడు. మనకు ఆ అధికారం కావాలంటే దేవునిలోనికి రావాలా. మన పాప హృదయాన్ని, పాపపు స్థితిని దేవుని యొక్క ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకుండా నా ప్రభువులే అని చెప్తే సరిపోదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవని పేరైనను జీవ గ్రంథం మందు వ్రాయబడినట్టు కనపడినలా వాడు నిత్య నరకంలోనికి వెళ్తాడని చెప్తూ వచ్చినాడు. లోకంలో మనం ఒక స్థాయికి లేతే చూడండి, స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు హాల్ టికెట్ లేకుండా వాళ్ళని పరీక్ష రానివ్వరు, పిల్లలు ఎగ్జామ్ రానివ్వరు. మనకు కూడా అంతే. ఈ లోకయాత్రలో విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్షలో మనం నెగ్గాలంటే ప్రభువుని క్రీస్తుని కలిగి ఉండాలా. క్రీస్తుని కలిగి లేని జీవితము సున్నా. అందుకే మనము సున్నా. మన పక్కన ఒకటి అనగా యేసుక్రీస్తు వారు ఆ ఒకటికి సాదృశ్యంగా ఉన్నాడు. మన పక్కన ఒకటి ఉంటే ఎన్ని సున్నాలు పెట్టుకుంటే అన్ని సున్నాలకు విలువ పెరుగుతూ పోతుంది. అదే ఆ ఒకటి అనేది లేకపోతే ఎన్ని సున్నాలు పెట్టినా జీవితం అంతా కూడా సున్నాగానే ఉంటుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ జీవ గ్రంథంలో పేరు కోసము మనం పాటుపడేటువంటి వారముగా ఉండాలా. అందుకే ఈ ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపుగా నిత్య జీవమును అనుగ్రహిస్తానన్నాడు. ఈ మాటలన్నింటినీ కూడా అనేక పర్యాయం మనం విని ఉంటాము. అయితే ఈ భారాన్ని మనము తెంచుకోవాలని ప్రేమగల దేవుడు నిన్ను నన్ను మరొకసారి ఈ యొక్క ప్రేమగల వార్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మీరు ఎక్కడున్నా సరే, మేము కూడా పని చేసుకున్నటువంటి వారమే, పనిబాటులో ఉన్నటువంటి వారమే. అయితే ప్రేమగల దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మరొకసారి మీ మధ్యకి దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. చూడండి, చిన్ననాటి నుండే మేము కూడా క్రైస్తవులు అంటే సరిపోతుందా? సరిపోదు. మన బంధువులైనటువంటి వారు, లేకపోతే మన రక్త సంబంధికులైనటువంటి వారు గొప్ప హోదాలో ఉంటే, లేకపోతే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే, వాళ్ళని కలుసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని కలుసుకొనిస్తారా? వాళ్ళని కలుసుకోవడానికి కూడా మనకు ఒక పర్మిషన్ కావాలి. అందుకే చెప్తున్నాడు, ఆ పర్మిషన్ లేకపోతే వాళ్ళు మనం మన బంధువులే, మన తోబుట్టువులే. నిజ దేవుణ్ణి మనము సంధించాలంటే
యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా కొరకు నిజంగా రక్తం కాల్చినావయ్యా, ప్రపంచం నడిబొట్టున మీరు ఆ కల్వరి శిలువలో గొల్గొతా కొండ మీద ఆ గరుకు రాళ్ళ మీద నా కొరకు భారభరితమైన శిలువను మోసినావయ్యా. మన పాపం చేసినటువంటి వాడికి శిక్ష, మరి ఈ లోకంలో మనం దండిస్తాం. మన కుమారులు కానీ మన బిడ్డలు కానీ ఏదైనా తప్పు చేస్తే, లేదా ఏదైనా ఒక దొంగతనం చేస్తే ఆ కుమార్తెలను శిక్షిస్తాం. మరి కర్రతో 4 దెబ్బలు కొడుతూ ఉంటాం. ఎందుకయ్యా అంటే, అయ్యా పిల్లోని ఎందుకు కొడుతున్నావయ్యా అంటే, ఆ పిల్లోడు తప్పు చేసినాడు కాబట్టి ఆ పిల్లోని మేము కొడుతున్నామని అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిక్షించడానికి రాలేదని సత్యాన్ని మనం గుర్తించాలా. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే, అందుకే ఎంత ఘోర పాపాత్ములైనా క్షమించమని చెప్పేసి అన్నాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన నడిపించేటువంటి దేవుడు. ఈ సత్యాన్ని గుర్తిరిగి, ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఆ యుగాలు నరక వేదనకు వెళ్ళిపోవటం ఆయన ఇష్టం లేకనే మన యొక్క చింత యావత్తు కూడా ఆయన మీద వేసి, మరి ఆయన మనం పొందవలసినటువంటి శిక్ష యావత్తు కూడా ఆయన ప్రపంచ నడుబొడ్డున, మరి ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అనేటువంటిది తెలుసు మనకి. ఆ ప్రపంచ నడుబొడ్డున తన యవన రక్తాన్నంతటిని కూడా దారపోస్తూ వచ్చినాడు. మనం తలంచడానికి తలంపుల ద్వారా మరి చెడు తలంపులు కలిస్తే ఆయన తలలో ముళ్ళుకీయటం పెట్టబడతా వచ్చింది. మనం చేయరాని అసహ్య కార్యాలు చేయటం ద్వారా, మన చేతులతో అపవిత్రమైన పనులు చేయడం ద్వారా ఆయన చేతుల్లో మరి మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. మనం వెళ్ళరాని స్థలాలకు వెళ్ళడం ద్వారా ఆయన కాళ్ళల్లో శిలలు కొట్టబడుతూ వచ్చినాయి. ప్రక్కలో బల్యం పోటు పొడుస్తూ వచ్చినారు, వస్త్రహీనుడిగా చేస్తూ వచ్చినారు, మరి గుద్దుతూ వచ్చినారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తూ వచ్చినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తెలుసా, తన వాక్కు చేత ఈ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు. ఎన్నో సందర్భాల్లో విని ఉంటాము, తన వాక్కు చేత సృష్టిని కలుగు చేసినాడు. అయితే ఒక్క మానవుని మాత్రమే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించినాడు కనుక ఆ మానవుని ఎడల ఆయనకున్నటువంటి వాంఛ అధికమైనదిగా ఉంటూ ఉంది. ఆయనను యేసు ప్రభువా, నేను పాపిని క్షమిస్తే ఆయన క్షమించుటకు సిద్ధమైన కలిగినటువంటి దేవుడుగా ఉంటూ వచ్చినాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి మీ మధ్య ఒక సాదృశ్యం చూస్తున్నాం. మరి ఒక కొడుకు కన్న తండ్రి ఒక రైల్వే ట్రాక్ లో పనిచేస్తున్నాడు. కిందేమో సముద్రం ఉంటుంది, పైనేమో మరి బ్రిడ్జి కట్టినారు. మరి ఆ యొక్క బ్రిడ్జికి ఆయన తండ్రి మరి ఆ బ్రిడ్జిలో ఆ రైల్వే పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తూ ఉన్నప్పుడు తనకు ఒక్క కుమారుడు ఉంటూ వచ్చినాడు. వారు ఆయన కుమారుడు స్కూల్కి వెళ్ళి సాయంత్రం పూట ఆ తండ్రిని చూసేదానికి మరి ఆ కుమారుడు వెళ్తూ ఉంటాడు. అట్లా రోజు జరుగుతూ ఉంటుంది. మరి ఆ సముద్రంలో ఓడ వచ్చినప్పుడు ఆ రైల్వే బ్రిడ్జి అట్లా పైకి లేపేటువంటి డ్యూటీ అనమాట ఆ తండ్రిది. అట్లా దినం జరుగుతూ ఉన్నప్పుడు ఒక దినము ఈయనకేదో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఆయన గేట్లు తెరిచేసి ఉంచినాడు, ఈ ఓడ పోతుంది. ఒక దినము ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ఈ కుమారుడు ఏం చేసినాడంటే ఆడుకుంటూ పైకెక్కుతూ వచ్చినాడు. పైకెక్కుడు ద్వారా మరి తండ్రి చూసుకోలేదు. చివరికి మరి పక్క రైల్వే ట్రాక్ రావాలి, ఓడ వెళ్ళిపోయింది, రైలు రాబోతా ఉంది. అప్పుడు ఏం చేయాలా, రైలు వచ్చే ముందుకు ఏం చేయాలా, మరి ఆ రెండు కూడా మళ్ళీ కలపాలా. ఈ కలిపేటప్పుడు సమయంలో ఆ పైన కుమారుడు ఇంటి వచ్చినాడు, నాన్నని కేకేస్తూ ఉన్నాడు. అయితే తండ్రి చూసినాడు, తండ్రి ప్రేమ కదా, మరి తన కొడుకు కోసము మరి ఆ రైల్వే ట్రాక్ ను దించకుండా ఆపేస్తే ఆ ట్రైన్ లో 100 మంది ఉంటూ వస్తున్నారు. 100 మంది కూడా మరి చనిపోతారు, మరి నీళ్ళలో పడిపోతారు. అయితే ఆయన ఆ డ్యూటీ చేసేటువంటి తండ్రి ఏం చేసినాడు అంటే తన కుమారుని వదులుకోవడానికి కూడా సిద్ధపడి ఆ రైల్వే ట్రాక్ ను దించేస్తూ వచ్చినాడు. దించేసినప్పుడు ఆ 2 ట్రాకులు కలుసుకున్న మధ్యలో తన కుమారుడు నలిగిపోతూ చితికిపోతూ వచ్చినాడు. అప్పుడు రైల్వే ట్రాక్ మరి ఆ రైల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమముగా దరి చేరుతూ వచ్చినారు. ప్రియమైనటువంటి వారులారా, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనం నశించిపోవట, మనము మరి అనారోగ్యాలతో అప్పుల భారాలతో నశించిపోవట ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేక తన ప్రియ కుమారుని మన ఎదుకు పంపించినాడు. నిత్యత్వం ఇవ్వటానికి, నిత్య రాజ్యంలోనికి చేర్చడానికి ఆయన మనల్ని ఇష్టపడుతూ వచ్చినాడు. తన కుమారుని ఆ కల్వరి శిలువకు, ఆ ఘోర బాధకు అప్పగిస్తూ వచ్చినాడు. అందుకే ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం తీసివేయడానికి ఆయన దరిద్రుడు ఆయన అని చెప్పింది. మన కోసమై ఆయన తన నిత్యత్వాన్ని ఎవరు సమీపించడానికి తేజస్సులో ఉంటూ ఉన్నాడు, నిత్యత్వంలో ఉంటూ ఉన్నాడు.
మరి దూతలు సర్వకులు కెరూబుల మధ్య నిత్యము ప్రతి గానముల చేత పూజింపడుతున్నటువంటి దేవుడు కూడా ఈ నా కొరకై రిక్తునిగా తగ్గించుకున్నాడు. గుర్తెరుగుతావా ఈ యొక్క పరిస్థితిని? నిజమే ప్రభా, మీరు రానంటున్నారు. బుద్ధి లేని కన్నికలను మరి ఏ విధముగా వారు సిద్ధులలో నూనె తీసుకొని పోలేదో, మరి ఆ విధంగా మనం ఉండకుండా మరి ప్రభువును సంధించేదానికై ఎదుర్కొనేదాని కొరకై సిద్ధపడాలని ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఈ చెప్పేటువంటి నేను కూడా మరి నా సాక్ష్యాన్ని చెప్పేటువంటి నేను కూడా క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. చిన్ననాటి నుండే మరి బైబిల్ చేత పట్టుకొని దేవుని ఇంటికి వెళ్ళినటువంటి వాడిని. అయితే నా బ్రతుకు మారలా. సినిమాలు చూడటము, అబద్ధములు ఆడటము, మోసం చేయటము, మరి దొంగతనం చేయటము, అనేకులను మోసపరుస్తూ మరి భయంకరమైన వ్యసనాలకు కూడా బానిసైన ఉన్నాను. నా తల్లిదండ్రులను మోసం చేసినాను, నా స్నేహితులను మోసం చేసినాను, ఇరుగు పొరుగు వారిని మోసం చేస్తూ వచ్చినాను. పైకి భక్తి గలవానే ఉన్నాను కానీ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వాడిగా జీవిస్తూ వచ్చినాను. అయితే ప్రేమగల దేవుడు నన్ను సంధించినాడు. నన్ను సంధించి లోకంలో నేను కూడా మరి రాజకీయ బ్యానర్లు కట్టడం, మరి రాజకీయ పార్టీలతో తిరగటం, అనుసంధానంగా తిరగటము, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినాను. అయితే ప్రేమగల దేవుడు నన్ను సంధించినాడు. ఎవరుడా, నీ ఎవరి కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయం యొక్క నీ దృష్టి యొక్క ఆలోచన చొప్పున నడువు, అయితే వీటన్నిటిని బట్టి కూడా నేను నిన్ను తీర్పులోని తెస్తానని చెప్పినాడు. ప్రేమంటి వారారా, మీరు ఎక్కడున్నా సరే, ఎలాగున్నా సరే, ఆయన దేవా నేను పాపిని అంటే క్షమించడానికి ఆయన సిద్ధ మనసు గల దేవుడు. ఆ దేవుడు ఆ వాక్యం ద్వారా నన్ను సంధించడం ద్వారా నేను కూడా నిజమే ప్రభువా, నేను ఈ యొక్క యవన జీవితంలో నేను నిన్ను చేరుకోలేకపోతే నేను కూడా మీరు పడినటువంటి ప్రయాసము నా ద్వారా వ్యర్థమైపోతుంది కదా అని చెప్పేసి నేను గ్రహించినాను. దైవదాసులు ఈ విధంగా సువార్తలో చెప్తూ వచ్చినప్పుడు నేను కూడా నా మనసు మార్చుకుంటూ వచ్చినాను. నేను మనసు మార్చుకోవటమే కాదు, ఆ యొక్క నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినాను. తద్వారా దేవుడు ఈ దినాన మీ మధ్య మరి నన్ను నిలబెట్టడానికి ఈ యొక్క కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క కృపను నేను పొందుకోవడానికి నేను ఏమైనా క్రయం చెల్లించానా? నేనేం క్రయం చెల్లించలేదు. యేసు ప్రభువా, నేను కూడా పాపినయ్యా, నీ సన్నిధానంలో ఉంటానయ్యా. ఈ లోకంలో పాప కోరికలను మరి మోసకరమైన జీవితాన్ని నేను జయించలేకపోతున్నానయ్యా. అయ్యా, నీవే నన్ను దర్శించి నన్ను ఈ జయ జీవితం అనుగ్రహించాయని నేను ప్రార్థించుకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రేమగల దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రేమైనటువంటి వారులారా, మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రానంటున్నాడు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కూడా మనుషుల్లో సమాధానం లేదు, అసమాధానం ఉంటుంది, శాంతి లేదు, నెమ్మది లేదు, అప్పుల భారాలతో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మరి ఆయన వచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు భూమి మీదకి రానటువంటి దినాల్లో జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ కరువులు, భూకంపములు, యుద్ధములు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచనలుగా ఉంటూ ఉన్నాయి. మరి ఇదివరకు మనం చేను వేసినప్పుడు మిరప పంట కానీ పత్తి పంట కానీ ఏదైనా పంట వేసినప్పుడు ఎంతో విస్తారమైనటువంటి పంట ఆ దినాల్లో వచ్చింది. ఈ దినాల్లో పంట రావట్లేదండి. కారణం మానవుడు తన ఇష్టానుసరమైన మార్గంలో తన ఇష్టానుసరమైన జీవితం జీవిస్తున్నాడు. తద్వారా దేవుడు మనం ఆశించినటువంటి పంట భూమి మీద మనకు రావటం లేదు. అది కనుక మనం కూడా గ్రహించుకోవాలా, ఏ రీతిగా దేవుని సేవించాలనేది, ఆ నిత్యత్వంలో ఉండాలనే ఆశ ఉంటున్నది. ప్రియమైనటువంటి వారులారా, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువా, నేను కూడా పాపినయ్యా, లేకపోతే ఇదిగో ఈ వ్యసనాలతో ఉన్నానయ్యా, లేకపోతే ఈ యొక్క బానిసత్వంలో ఉన్నానయ్యా, నా యొక్క బానిస సంఖ్యలను విడిపించాయా అని చెప్పేసి హృదయమార ఆయన్ని దేవుణ్ణి కనుక అడిగినట్లయితే ప్రభు తప్పకుండా మనం అందరినీ కూడా క్షమించి నీతిమంతులుగా తీర్చేదాని కొరకై ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడినడలా వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళునని పరిశుద్ధ గ్రంథం బయలు చెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన పేరు జీవ గ్రంథంలో ఉండాలి, ఆ నిత్యత్వంలో ఉండాలని ఆశను కలిగి ఉండాలని మేము కూడా మీరు కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉన్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుదురని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. ప్రేమగల తండ్రి, మేము మిమ్మల్ని విడిచి వెళ్ళక ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా సరే మీ మనసులో దేవుణ్ణి ప్రార్థించుకోవాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ ఉన్నాం, బతిమాలుతూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, ఘనమైన గొప్ప దేవ,
రాజులకు రాజా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవ, నీతిలోకి తండ్రి, దూతలు శరూబులు కెరూబుల మధ్య నిత్యము ప్రతిగానముల చేత పూజింపబడుతున్నటువంటి గొప్ప దేవ, నీ గొప్ప నామను బట్టి కూడా స్తోత్రాలు. ఈ మునగపాడు గ్రామమును మీరు ప్రేమించి నేను మరి ఒకసారి నీ ప్రేమ వార్తను ఈ విధంగా వినిపింపు చేయాలని మీరు ఇష్టపడినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. దయగలంతా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రాంతాన్ని ఆధారం చేసుకొని ప్రభు మా యొక్క ప్రియ కుమారుడును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి వార్తను ప్రకటించడానికై మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలయ్యా. దయగలను దేవా, మరి మీరు సెలవిస్తూ వచ్చినారు కదా, ఎవరి పేరైన జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనపడినలా వాడు నిత్యాత్మ నరకాత్మలోనికి వెళ్తాడన్నావు. అయితే మరణము నందుకుని బట్టి నేను సంతోషించేవాడను కాను. వాడు మనసు మార్చుకుని నా ఎద్దకు వస్తే నేను వారిని బహుగా క్షమిస్తానన్నావు కదా. దయగలంగా మీరు జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. ఈ యొక్క ప్రాంతంలో ఎవరైతే నిన్ను అంగీకరించినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా నేనైనా మరి రకరకాలైనటువంటి బానిసత్వంలో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ విధమైనటువంటి బానిసత్వంలో ఉంటున్నారో మీరు ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా వారి బానిసత్వం నుండి విడిపించి మీ నామను మహిమ పొందండి దేవా. నిజ రక్షకుడు, లోక రక్షకుడు మీరే అని గుర్తెరిగి కూడా అనేక ప్రయాణములు ప్రభా నాయన మరి నిన్ను సేవించినటువంటి వారంగా ఉంటున్నాం. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రము గుడితనం కలుగజేస్తుందని ప్రభా, యుగ సంబంధమైన దేవత కింద వాళ్ళు ఉండకుండా మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడు నీవని, మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడు నీవని ప్రభానైనా వారు గుర్తెరిగినట్లు సహాయం చేయండి. నీ యొక్క సన్నిధిని, నీ యొక్క మహిమను ఈ ప్రాంతం మీద ఉంచి మీ నామను మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ దయగలను దేవా, మేము కూడా నాయన మరి వేమూరు ప్రాంతం నుండి నడిపించినందుకు వందనాలు. ముందుకు వెళ్తుండగా తోడై ఉండండి, సహాయపడండి, నీ యొక్క సన్నిధిని అనుగ్రహించండి ప్రభా. మీరు చెప్పినారు కదా, ఆకాశ నీళ్ళలో ఆహారం వేడి కొన్ని దినాలు నన్ను చూస్తారన్నావు. మీరే ఫలభరితమైనటువంటి జీవితాలను ఈ ప్రాంతంలో కూడా మీరు అనేకమైన నూతన ఆత్మలను లేవనెత్తవలసిందిగా ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము ముందుకు వెళ్తుండగా తోడై ఉండమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.